పెన్షనర్స్‌కి 2 చెల్లింపు డీఏ 53% ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయదండి. అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. 1000 లైక్స్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. మధ్యంతర భృతి అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా జీతాలతో పాటుగా మధ్యంతర భృతి చెల్లించాలి అని చెప్పి సో, ఒక కీలక ప్రకటన చూడొచ్చు. మధ్యంతర భృతిని తక్షణం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్‌కి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెప్పడం అయితే జరిగింది. సో, ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే పెన్షనర్స్‌కి భారీగా డీఏ అరియర్స్ పెండింగ్ అయితే ఉన్నాయి. సో, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు, డీఆర్ అరియర్స్ మనకి విడుదల చేయాలి అని చెప్పి సో, ముఖ్యంగా హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని చెప్పి మనకి రాష్ట్ర అధ్యక్షులు చెప్పింది చూడొచ్చు. అయితే ఇక డీఏ పెంపుతో మనకి దాదాపుగా 13 రకాల అలవెన్సుల్లో 25% పెరుగుదల అయితే జనవరి 1 నుంచే కనిపించనుంది. సో, మొత్తంగా మనకి ఫ్రెండ్స్ ఈ యొక్క డీఏకి సంబంధించి మనకి 53%కి అయితే పెరగనుందని చెప్పి తాజా సమాచారం ఇక్కడ చూడొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి అయితే ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు జీతాలు, పెన్షన్లు, డీఏ ఇంకా పెరుగుతాయని చెప్పి చెప్పొచ్చు. సో, మొత్తంగా మనకి ఈ యొక్క డీఏ అనేటువంటిది చాలా వరకు ఆలస్యం కావడమే జరిగింది. మొత్తంగా మనకి ఆలస్యంగా అయినా కూడా విడుదల అవ్వబోతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.